యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలి పశువును తాళుతో బలిపీడ కొమ్మును కట్టుడి. ప్రైసలో గమనించండి. ఉత్సవ బలి పశువును తాళుతో బలిపీడపు కొమ్ములకు కట్టడి. ఈ వాక్యములు, ఈ కీర్తనములు అనేక మంచి మంచి వాక్యాలు ఉంది. కంఠస్థమయ్యే కొన్ని వాక్యాలు కూడా ఉంది. యెహోవాని నమ్ముకోండి, లేకపోతే మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. నీతిమంతుల గుడారము నుండి ఉత్సాహ సునాదము వినబడుతుంది. ప్రైజులు. నేను ఇరుకులో ఉండగా నా ప్రార్థన ఆలగించి ఐదో వాక్యం నేను ఇరుకులో ఉండగా యెహోవాకు మొరబెట్టితిని, నాకు విశాలత కలిగి చేశారు. దేవుని నామానికి. ఇదన్నీ కూడా మంచి మంచి వాక్యములు. ప్రైజులు. మమ్మల్ని బలపరిచే యొక్క వాక్యాలని. కానీ ప్రైజులు, దేవుడు నా దృష్టి ఈ మాట మీద నిలిపారు. ఏ మాట అండి? యెహోవాయే దేవుడు, వెలుగుని అనుగ్రహిస్తున్నాడు. ఆ మాట కావాలి. ఉత్సవ బలి పశువును తాళుతో బలిపీడ కొమ్మునికి కట్టుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రైజ్ బాగా టైట్గా కట్టండి. ఆ కొమ్ములకి తీసుకుని, అంటే ఉత్సవ బలి పశువు అంటే ప్రైజులు వధించే పోయేదని మాట గమనించండి. ఆ పశువుని తీసుకొని వచ్చి ఏం చేయాలండా? బలిపీడపు కొమ్ముని కట్టండి అని చెప్పి దేవుని వాక్యము మనకెందుకు సెలవిస్తున్నారంటే ప్రైజులు, అది సమర్పణమునకు సాదృశ్యం అండి. దేవుని స్తోత్రం. పూర్ణ సమర్పణానికి సాదృశ్యమని మాట, పూర్తిగా సమర్పించుకోవడానికి సాదృశ్యమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పశువు అయినా, ఏ యొక్క ప్రైజులో యానిమల్స్ అయినా, ఎక్కడైనా ఆ ప్రైజులో పశువును కట్టినట్టయితే ఏం చేస్తుంది? ఆ పశువు చుట్టూ తిరిగి ఏం చేస్తుందండి? పశువుని ఎక్కడైనా మనం కెడితే చుట్టూ తిరిగి ఏం చేస్తుంది? మేత. ప్రైజులో మేత తింటుందన్నమాట. ప్రైజులో ఎక్కడైనా పుల్లు ఉందా, లేకపోతే ఎక్కడైనా ఆ యొక్క ప్రైజులో ఏదైనా ప్రైజులో గడ్డి ఉందా, లేకపోతే ప్రైజులో ఏదైనా ఉందా లేదా వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉందని మనతో ఇస్తాం. ఇక్కడ మనం గమనించినట్టయితే దీనిని ఏం చేయాలంటే, ఈ పశువుని ఏం చేయాలి? దగ్గరికి కట్టండి. అంటే ప్రైజులో ఇంకా వెదకడానికి ఛాన్సే లేదని మాట గమనించండి. హల్లెలూయా. ఇంకా గడ్డి ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా తినడానికి ఉందా? తింటే ఏం ప్రయోజనం చెప్పండి? తింటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకంటే ఇంకా 2-3 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు, కొన్ని గంటలు ఏమొస్తుంది? అది వధించబడుతుంది. కనుక ప్రైజులు దానిని తీసుకుని వచ్చి ఏం చేయాలంటే ఆ యొక్క కొమ్ములకి దగ్గర కట్టండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక విశ్వాసి యొక్క జీవితములో పాటించవలసిన విషయము ఏంటంటే సమర్పణ అని మాట. పూర్తి సమర్పణ కలిగి దేవుని వెంబడించండి. దేవుని స్తోత్రం. భోజనం చేయకూడదని కాదు నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూర్తిగా ఏం చేయాలి? ప్రైజులో పూర్తి సమర్పణ కలిగిన ఒక ప్రైజులో క్రైస్తవ జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దగ్గర కట్టండి. ప్రైజులో గమనించండి. ఆ బలిపీడము అంటే ప్రైజులో దేవుని కొరకు మనము వాడబడానికి, లేకపోతే దేవుని కొరకు మనం నిలబడానికి అనవసరమైన కార్యములు వెతకకుండా, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకుండా ప్రైజులో కొంచెము స్వాతంత్ర్యము ఎక్కువ ఇవ్వకుండా. దేవుని స్తోత్రం. ఏంటది? ప్రైజులో స్వాతంత్ర్యం. దేవుల్లో ఉన్న విషయం నేను మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలకు అందరికీ ఏం కావాలంటే స్వాతంత్ర్యం కావాలి. ప్రైజులో అందుకనే ఈ కాలములో మనం చూసినట్టయితే దేవుని విధానములో దేవుణ్ణి ఆరాధించకుండా మన విధానములో మనం ఏం చేస్తాము?
ఆరాధిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని విధానములో మనము ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని విధానములో ఆరాధించకుండా మన విధానములో మనము ఆరాధించినట్టయితే ప్రైజులో గమనించండి, అది దేవునికేం లేదు, ఇష్టము లేదని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విధానము చాలా ముఖ్యమండి. దేవుని బిడ్డలు చేసే ఏ క్రియలైనా కూడా అది దేవుని విధానములో ఉన్నామా లేదా అని యొక్క మన జీవితములో విడుదల రావాలండి. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండాలండి. దేవుడు మనకి ఆశ్రయంగా ఉండాలండి. తప్పనిసరిగా మనం ఆరాధించేది అదేవిధంగా దేవుని సన్నిధిలో గడిపేది ప్రైజులో దేవుని విధానములో మనము ఆరాధించే వారంగా ఉండాలని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఈ దేవుని విధానము? దేవుని విధానం ఏంటి? మందిరం అసలు ఏం జరుగుతుంది? ఏ మందిరం ఎందుకు? లేకపోతే గ్యాదరింగ్, ఈ యొక్క సహవాసం ఎందుకు? ప్రైజ్లో ఎందుకు? ఆరాధించడానికి. గమనించండి, దేవుని యొక్క వాక్యములో మందిరములో పాత ప్రైజులో మొదటి శతాబ్దములో మందిరములో ఏ ఏ కార్యాలు జరిగిందో ఈయన యొక్క విషయం దేవుని యొక్క వాక్యం మనకు చూపిస్తున్న మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తల కార్యం ఒక్కసారి మనం చదివినట్టయితే 2:41 చదివినట్టయితే అక్కడ మొదటి శతాబ్దములో ఏం జరిగిందో ఈ విషయం అక్కడ మనకు చూపిస్తాను. బాప్తిసం పొందిరి, చేర్చబడిరి, వీరు అపోస్తల బోధ వినుట యందయు సహవాసం అందయు రొట్టె విరుచుట యందయు ప్రార్థన చేయుట యందయు ఎడతెగక ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేశారండి? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం. ఏదైనా డే వచ్చిందా అక్కడ? ఏ సెలబ్రేషన్ ఏదైనా వచ్చిందా? ఇంకా మరొక వాక్యం కూడా చదవండి, 46 ఆ అధ్యాయంలోనే 46, 47 చదువుతామండి. మరియు వారు ఏకమనస్కులే ప్రతిదినము దేవాలయములో చేరి తప్పగా కూడుకొనొచ్చు, ఇండిండా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయబొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ భోజనం వచ్చింది, ఆరాధన వచ్చింది. ఈ భాగములో ఫస్ట్ మనం చదివిన భాగములో ఏమొచ్చిందండి? రొట్టె విరిచుట, అపోస్తల బోధ వినుట, సహవాసములో ఉండుట, ఎడతెగక ప్రార్థన చేయుట. దేవుని అంటే బాప్తిసం తీసుకున్న తరువాత గమనించండి, ఇటువాది విషయాలు దేవుని యొక్క సంఘములో జరిగినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకా కొన్ని విషయాలు కూడా ఎఫెసీ పత్రిక 5:18 నుండి చదవండి. ఎఫెసీ పత్రిక 5:18 నుండి మనం చదువుతామండి. 18 ఉండకుడి, దుర్వ్యాపారం కలదు, అందరూ వినండి, ఎలాగ ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండుడి, ఒక్కనికొకరు కీర్తనలతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి అక్కడ? ఒకరినొకరు హెచ్చరించుచు దేవునితో ప్రార్థన చేస్తూ సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు హృదయములో ప్రభువును గూర్చిన దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ ప్రైజులో
ఏ ఒక్కరినొక్కరు ఏం చేయాలి? హెచ్చరించు ఆత్మలో సంతోషించాలి. అది కూడా యాడ్ అయింది గమనించండి. ప్రైజ్‌లో ఇంకా ఆ కొలొస్సీ పత్రికలో ఇదే సేమ్ థింగ్ ఎక్కడ ఉంది 3వ అధ్యాయం 15 నుండి 15, 16, 17 చదవండి. ఇదే సేమ్ థింగ్ రిపీటెడ్ అనమాట. ఏ క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఆ చుండునివుడి ఒక్క శరీరముగా పిలువబడుతుంది. ఆ కృతజ్ఞత కలిగి ఉండుడి. సంగీతముతోను, కీర్తనములతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, ఆ గానము చేయుచు, జ్ఞానముతో సమృద్ధిగా ఉండనివ్వడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సంఘాల్లో ఏ ఏ కార్యాలు జరుగుతుంది? చెప్పండి. ఈ చదువుబడిన భాగములో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, దేవుని స్తుతించాలి, పాటలు పాడాలి, ప్రైజులో అపోస్తలుల బోధ వినాలి, సహవాసం ఉండాలి, ఎడదగగా ప్రార్థన చేయాలి, రొట్టె విరివాలి. ప్రైజులో క్రీస్తు ఒక వాక్యం మనలో ఏమవ్వాలి? సమృద్ధిగా ఉండాలి. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇత్యాది విషయాలు దేవుని యొక్క చిత్తానుసారమైన దేవుని ప్రణాళిక ప్రకారముల ఏంటి? ప్రైజులో భక్తి చేయటమని మాట గమనించండి. ఆ దేవునికి ఇష్టమైన రీతిలో భక్తి చేశారు. ఏ శతాబ్దములో? మొదటి శతాబ్దములో ఇటువంటి కార్యాలు సంఘములో జరిగినట్టు అక్కడక్కడ మనకి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రైజ్‌లో దేవుని విధానములో ఎప్పుడైతే మనం ఆరాధన చేద్దామో, ఎప్పుడైతే మనం భక్తి చేద్దామో, భక్తి చేయటం తీసుకోండి, ఆరాధన అనేది ఓకే, ప్రైజ్‌లో భక్తి చేద్దామో, ప్రైజ్‌లో అక్కడ దేవుని నామము ఘనపరచబడుతుంది. అక్కడ దేవుడు ఉండాలని, దేవుడు అక్కడ వారి మధ్యలో దిగి వస్తారని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దీని బయట మనం వెళ్తే అదేంటి? దేవుని విధానము పక్కన పెట్టి ఏం చేస్తాము? మనుష్యుల యొక్క విధానములోకి వెళ్తూ అయ్యో దేవుడు సంతోషిస్తాడు అని చెప్పి గమనించండి. ప్రైజ్‌లో హల్లెలూయా. దేవుని విధానము గమనించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తామండి. ఇంకను నేను చెప్తా గమనించండి. ప్రైజ్‌లో ఇంకను నేను చెప్తా. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్‌లో సంఘమేమో ప్రైజ్‌లో ఏ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాము. సంఘమేమో మంచి డెలివరీ కొరకు ప్రార్థన చేస్తాము. సంఘమేమో ప్రైజ్‌లో అదే మంచి మార్క్ రావడానికి, లేకపోతే పాస్ అవ్వడానికి ప్రార్థన చేద్దాం. సంఘమేమో మంచి పెళ్లి జరగడానికి ప్రార్థన చేద్దాం. గమనించండి, ఇదన్నీ ఏం చేస్తారు? సంఘము చేస్తారు. ఇదన్నీ చక్కగా జరిగిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు? ఏండి? సంఘం కాదు, ప్రైజ్‌లో ఎక్కడికి వెళ్తారు తెలుసా? నాగపట్టణం వెళ్తారు వారు. ప్రైజ్‌లో కృతజ్ఞతగా ప్రార్థన చేసేదెవరు? సంఘము. నాగపట్టణములు వెళ్తారు. అక్కడ ఎవరో దేవుడు ఉండంట. ప్రైజ్‌లో ఏ అక్కడ కొన్ని గోష్ఠిల చేష్టలు చూపిస్తే తిరిగి వస్తారు. గమనించండి. అక్కడ నుండి అన్ని పోరాటాలన్నీ కూడా తీసుకొని ఎక్కడ వస్తుంది? ఇంటికి చేరుతారు, అంటే సంఘానికి చేరుతారనమాట. గమనించండి. ప్రైజ్. అటువంటి యొక్క వేళాంగణి మాత దేవత మనకి లేదు, దేవుడు మనకి లేడని మాట. దేవుని స్తోత్రం. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి కొందరు సైలెంట్ అయిపోయారు? వెళ్తూ ఉండారా మీరు? ఏ వెళ్తూ ఉండారా? దేవుని స్తోత్రం. ప్రైజ్‌లో ప్రార్థన ఎవరు చేశారండి? ఈ చెప్పబడిన విషయాలు ఏదైనా అక్కడ జరుగుతుందా? చెప్పండి. హలో, ఈ చెప్పబడిన విషయాలు ఏదైనా అక్కడ జరుగుతుందా? జరగటం లేదు. అంటే మన విధానములో మనం ఏం చేస్తున్నాము? ప్రైజ్ భక్తి చేస్తున్నారనమాట. దేవుడు సంతోషిస్తాడేమో. అక్కడ మాత్రం కాదు, మరి కొండ వెళ్తారు. అక్కడ వరకు వెళ్ళడానికి, నాగపట్నం వరకు వెళ్ళడానికి డబ్బు లేనట్టయితే ఇక్కడ ఇంకొకటి ఉంది కదా.
గౌరి పట్టణం వెళ్తారు. గమనించండి. ఏదో విధంగా మన యొక్క రీతిలో మనం ఏం చేస్తాను, దేవుడిని సంతోషపెట్టడానికి మనం ఇష్టపడతాము కానీ ప్రైజులు దేవుడు ఆ విధంగా సంతోషించడం లేదని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలి పశువుని ఏం చేయాలండి? త్రాళ్ళతో, కొమ్ములతో, అంటే ఏ కొమ్ములతో? బలిపీఠం కొమ్ములకి కట్టి ప్రైజులు. గమనించండి ప్రైజులు. ఆ దేవుడే మన దేవుడిని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. 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 కొన్ని ఈ చరిత్రలు ఇక్కడ కూడా జరిగింది. గమనించండి. ఏమి కూడా ప్రైజ్ చెప్పడానికి పాత విషయమని మాట గమనించండి. ప్రైజులు. ఏ ఒక కుటుంబం ఈ విధంగా ప్రైజులు పెళ్లి తర్వాత వెళ్ళారు. నేను వాక్యం చెప్తూ ఉండగా ఏదో మాట్లాడాను దాని గురించి. ప్రైజులు. ఏ సాయంకాలము ఇంటి యజమాని అప్పుడు లేదు. సాయంకాలం వచ్చి బాగా నన్ను తిట్టేసి వెళ్ళారనమాట. ప్రైజులు. గమనించండి. ఏ అది చెప్పినందున గమనించండి. వచ్చి ఇప్పుడైనా క్షమాపణ అడగాలి వాళ్ళు. ప్రైజులు. అందుచేత గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మన విధానములో కాదు మనము దేవుణ్ణి ఆరాధించవలసినది. ఎవరి విధానములో? దేవుని విధానములో మనము దేవుణ్ణి ఆరాధించేవారే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘములో జరిగేది ఇందేనండి. పాట ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, ప్రసంగాలు ఉంది. అదేవిధంగా ఒకరినొకరిని బలపరచడం ఉంది, హెచ్చరించడం ఉంది, ఆత్మపూర్ణులుగా ఉంది. ప్రైజ్లో దేవుని నామం గణపరచడం ఉంది. ఇది మనం చదివాము. ప్రైజ్లో ఇదే మనం చదివాము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసేదేమో సంఘము. గమనించండి. ప్రైజ్లో సహవాసము ప్రార్థన చేశారు. వారికి ప్రైజ్లో దేవుడు ప్రైజ్లో దేవుడు విడుదలిచ్చినప్పుడు ప్రైజ్లో గమనించండి, విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉంటారు. గమనించండి. విగ్రహం చేయొచ్చా? లేవీకాండము 26 మొదటి వాక్యం చదవండి. లేవీకాండము 26 మొదటి వాక్యం. లేవియాకాండం 26. విగ్రహమును చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడటకు ఏవో ఒక రూపముగా చెక్కబడిన రాతిని నీ దేశములో నిలపకూడదు. నేను నీ దేవుడైన యెహోవాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయకూడదండ? హలో, చేసుకోవద్దు. బొమ్మని కానీ నిలవబెట్టకూడదు. సాగిలపడుటకు ఏదో ఒక రూపము చేసుకొని చెక్కబడిన రాతిని నీ దేశములో నిలపకూడదు. నేను నీ దేవుడైన ఆ దేవుడు యెహోవా దేవుడు అన్ని చోటులో ఉన్నారు. ఈ పగటి వేళ మన మధ్యలో కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీ హృదయములో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు మొత్తం యొక్క హృదయం ఇచ్చి ఆ హృదయములో ఆ దేవుడు ఏం చేస్తాడంట? నివసిస్తున్నాడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడే నీవు నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో చాలా స్పష్టంగా ఉంది. విగ్రహము చేయకూడదు, నిలబెట్టకూడదు, సాగిలపడకూడదు. ప్రైజ్లో ప్రైజ్లో అంటే మన విధానములో మనం దేవుణ్ణి ఆరాధించటం అన్నమాట. దేవుని విధానం మర్చిపోయి ప్రైజ్లో మన విధానములో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగితే మాత్రము ప్రైజ్లో దేవుని యొక్క కోపం తప్ప మరొకటి లేదని యొక్క విషయం. ఎందుకంటే నాకు రావలసిన మహిమ వేరే ఎవరికి కూడా చెందకూడదని యెషయా గ్రంథములో యెహోవాకు కలగవలసిన ఆ యొక్క మహిమ ఇంకొకరికి చెల్లించకూడదు. నేను అది ఒప్పుకోనని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు బల్ల ఉంది మన ముందు. గమనించండి కొంచెము. ప్రైజులు. దేవుని యొక్క వాక్యములు 2 రకాలైన బల్ల గురించి మాట్లాడుతాం. గమనించండి. 2 రకాలైన బల్ల. ప్రైజులో ఒకటి దెయ్యం యొక్క బల్ల, మరొకటి క్రీస్తు యొక్క బల్ల. గమనించండి. ఒకటి దెయ్యం యొక్క బల్ల, అదేవిధంగా
క్రీస్తు యొక్క మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయం ఇవ్వండి. ప్రైజ్లో కొన్ని విషయాలు మనం గ్రహించాలి. ప్రైజ్లో దేవుని ఆరాధన 11 అధ్యాయము 11 అధ్యాయం 14 నుండి కొన్ని మాటలు చదవండి. 14 నుండి అండి. 11, 14 నుండి. ఆ, మొదటి కొరింథీ అపమానమని ప్రైజ్ లార్డ్. అది కాదు కానీ అది కూడా వినటం మంచిదే. ప్రైజ్ అదే ప్రైజ్ సారీ 11 కాదు 10వ అధ్యాయం 14 నుండి. 10వ అధ్యాయం 14. కాబట్టి ప్రియులారా విగ్రహారాధనకి దూరముగా పారుకో అంటే కొరింథీ పత్రిక గమనించండి. కొత్త నిబంధన గ్రంథములో కొరింథీ పత్రికలో రాయబడిన విషయం ఇది. అయితే సహోదరులారా ప్రియులారా విగ్రహారాధన నుండి దూరముగా పారిపోండి. తర్వాత ఆలోచించుడి. పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తములో పాలు పుంచుకుంటాయి కదా. మెరిచి రొట్టె ఒక్క రొట్టిలో కొంచెనాము రొట్టి ఒకటే గనుక అనేకమైన మూలము ఒక్క శరీరమే ఉన్నాము. శరీర ప్రకారమైన చూడుడి కార ఏమి ఉన్నతమని ప్రైజ్ చాలండి. దేవుని స్తోత్రం. అంటే అది ప్రైజ్లో దెయ్యముని యొక్క బల్ల, దెయ్యం యొక్క బలిపీఠమని మాట గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగినాక ఈ 2 బల్లలో మీకేం ఉండకూడదు, పాలు ఉండకూడదు, పొత్తు ఉండకూడదు. ప్రైజ్లో గమనించండి. 2 రకాలైన ఆరాధన నీకు ఉండకూడదు. ఇది 23 నుండి ఉంది. సరి అయిన బల్ల గురించి, ప్రభు బల్ల గురించి ఇప్పుడు చదవక్కర్లేదు. ప్రైజ్ ప్రతి వారం మనం చదువు అంటే ప్రతి బల్లారం రోజు మనం చదువుతాం. 11:23లో మనం చదువుతున్నామని మాట ధ్వనిస్తాం. మనమందరూ ఏక శరీరముగా ఉండగా ప్రైజ్లో ఒకే పానీయము మనం తాగుతున్నాము. అదేవిధంగా ఒకే రొట్టె నుండి తినుచున్నాము. అందుచేత మీరు ప్రైజ్లో ఆ యొక్క ప్రభు పాత్రలోనిది దెయ్యము పాత్రములోనిది తాగనేరదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఉన్నదానిలోను పాలు పొందనేరదు. దేవుని స్తోత్రం. ప్రభువునకు రోషము అంటే గమనించండి. మన విధానములో ఎప్పుడైతే మనం ఆరాధన చేద్దామో దేవుడు ఏం చేస్తారండి? దేవునికి ఏం పుట్టిస్తారంట? రోషం పుట్టిస్తాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే రక్షణ పొంది, మారు మనస్సు పొంది, రక్షణ పొంది ప్రైజ్లో బాప్టిజం తీసుకొని దేవుని కృపలో ఉండి దేవుని బెల్లలో పాలు పొందిన వారు ఏ బెల్లలో పాలు పొందకూడదు? దేవుని స్తోత్రం. అంటే ఇందాక నేను చెప్పి చూడడం ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి బల్ల ఏం తీసుకోవటం లేదు, కానీ అక్కడ వెళ్ళి మోకాల్లో నడవటము. ప్రైజ్లో గమనించండి. మోకాల్లో నడవదా అక్కడ? ప్రైజ్ ఇదన్నీ చెయ్యటం వలన మీరు అక్కడ పాలు పొందుతున్నారు, ఇక్కడ పాలు పొందుతున్నారు. అది దేవునికి ఏమొస్తుందంట? రోషంబుడ్. అది దెయ్యం యొక్క బెల్ల అండ. గమనించండి. ఆ బలిపీఠము దెయ్యముది అండ. దేవుడు అది ఒప్పుకోవటం లేదని యొక్క పేరు మాత్రం ఏదో చెప్తాం మనం. గమనించండి. దీనినే మనము సరి అయిన రీతిలో వివేచించాలి. ఆ వివేచన వాడు ఎక్కడి నుండి వస్తుండే? పరిశుద్ధాత్మ ఉండేనే ఆ వివేచన మనకు కలుగుతుందని మాట ధ్వనిస్తాం. ఎందుకు ప్రజలకి ఆ వివేచన లేకుండా ఆ బెల్లలోను ఈ బెల్లలోను ఎందుకు పాలు పొందుతామంటే ఎవరు లేరు వారిలో?
పరిశుద్ధాత్మ శక్తి లేక బోధించడానికి, సర్వసత్యములోకి నడిపించడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేక ప్రైజులో అదు దేవుడు అనుకున్నారు, ఇది దేవుడు అనుకున్నారు. ఎక్కడ బైబిల్ అనుసారం ఉన్న విషయాలు ఏమి కూడా అక్కడ మనకు కనిపించటం లేదు గనుక, బైబిల్లో ఉన్న ఆరాధనల గురించి అక్కడ మనకు లేదు గనుక, ఈ పగటి వేళ ఎవరైనా ఈ సమ్మర్లో ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టే మానేసేయండి, అది నీకు ఆశీర్వాదం నీ మాట ధ్వనిస్తావు. ఎవరైనా ప్లాన్ వేస్తున్నారా? ప్రైజులో దేవుని స్తోత్రం. పోలే, మనకి ఇక్కడ ఒక ప్రైజులో గమనించండి, ఒక పాస్టర్ గారు వస్తారు, ఆశీష్ గారు. ఆయన గౌరిపట్టణంలో ఒక పరిచయం ఉంది, గౌరిపట్టణంలో పరిచయం ఉంది అంటే ప్రైజులో గౌరిపట్టణం, దాని పక్కన చాగల్లో పరిచయం ఉంది. చాగల్లో గౌరిపట్నంలో ఆ ఏరియాలో ఉన్న వారు ప్రైజులో అక్కడ జాతర జరుగుతుంది ప్రైజులో. గమనించండి, అందరూ వెళ్తారంట, గమనించండి, అందరూ ప్రైజులో. ఈయన అక్కడ వెళ్ళి పరిచయం చేసి మొదలుపెట్టిన తర్వాత కూడా వెళ్ళటం మొదలు ఆయన ప్రేమగా చెప్పారు, అమ్మ ఇలా కాదు, ఇది కాదు, ప్రైజులో. గమనించండి, అక్కడ వెళ్ళపోతే వారికి ఏదో ఒక అయ్యో బాధ అనమాట ప్రైజులో. అయ్యో ఈ సంవత్సరం ఏం పోగొట్టుకున్నారు, ఏం చెప్తా దానికి ఏదో పేరు చెప్తారు ప్రైజులో. నాకు తెలియదు ప్రైజులో. అది పోగొట్టుకున్నారని చెప్పి బాధ అనమాట. మొన్న కలిసినప్పుడు ఆయన చెప్తున్నారనమాట, ఇప్పుడు ఎవ్వరు వెళ్ళరండి, స్తోత్రం. ఇప్పుడు ఎవ్వరు వెళ్ళరని చెప్పి చెప్తున్నారనమాట. పక్కనే ప్రైజులో గమనించండి, చాగలు ప్రైజులో గౌరిపట్టణం పక్కనే అనమాట, దాని స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం తెలుస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బోధిస్తామో, ఎప్పుడైతే వాక్యం ఎరిగి ఉండామో, అటువంటి చోటికి వెళ్ళడానికి మనము ప్రైజులో ఇష్టపడరు, మనకు అక్కడే వివేచన కలుగుతుందని మాట ధ్వని స్తోత్రము. అది దేవునిది కాదు, అయ్యో దేవునిది కనుక ప్రైజులో అక్కడికి వెళ్ళకూడదు. ఆ బల్లులు ఈ బల్లులు మనకు పాలు పొందడానికి లేదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అటువంటి వాటినే ప్రోత్సహించే వారి దగ్గర కూడా మనం వెళ్ళకూడదని మాట గమనించండి. అటువంటి వాటినే ప్రోత్సహించేవారు ఉన్నారు, గమనించండి. ఒక మాట చదవండి, నిన్న రాత్రి చదివించాను నేను, మొదటి 2 తెస్సలోని పత్రిక 3:6 చదవండి. ప్రైజులో 3:6, 2 తెస్సలోనికేనా ప్రైజులో 2 అందరు వినండి. అదే చూడక్కలే, సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుచు ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞ. ఎవరి నుండి తొలగిపోవాలండి? ఎవరండా? మేము బోధించే బోధలకి, అంటే అపోస్తలులు బోధించే బోధలకి విరుద్ధమైన బోధ బోధించే వారి నెద్ద నుండి ఏమవ్వాలి? వాళ్ళతో సహవాసం లేదు. అన్యులతో సహవాసం పెట్టుకోండి, పర్వాలేదు, గమనించండి. వీళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలంటే దేవుని స్తోత్రం. అంటే సహవాసం అంటే దానికి లిమిట్ ఉంది కదా, గమనించండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాటిలో మాట్లాడుతాం, వాళ్ళ ఇంటికి వెళ్తాం, మాట్లాడుతాం, పర్వాలేదు. కానీ ఇటువంటి వాళ్ళని ఇంటిలో కూడా ప్రైజులో ఆహ్వానించకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఏంటి? దేవుని ఎరిగి కూడా దేవుని యొక్క ఉపదేశములో మేము బోధించిన బోధ, అపోస్తలులు బోధించిన బోధ, లేకపోతే కొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభువును 12 అపోస్తలులు ఇచ్చిన బోధకి విరుద్ధమైన బోధ ప్రైజులు పాటించేవారు కానివ్వండి, లేకపోతే దానిని వెంబడించేవారు కానివ్వండి, దాని నుండి ఏం చేయాలంట? అక్కడే మనం వెళ్ళి అబ్బో ప్రైజులో ఎంత చూస్తే ఎలాగుందో చూడండి చెప్తూ ఉండదు. హల్లెలూయా. ఈ దరిద్రం అన్నీ కూడా ఎందుకు పట్టుందంటే ఇటువంటి విషయాలు, ఈ విషయాల ద్వారా. గమనించండి, ఇదన్నీ మారిపోవాలండి. ప్రైజులో ఆ యొక్క బలిపీఠం దగ్గర కాకొమ్ములకి ఆ బలి పశువుని ఏం చేయాలి? కట్టబడాలి. ప్రైజులో ప్రభు ఒక్క మాటకి విరుద్ధమైన స్వాతంత్ర్యాలు ఏమి మన జీవితంలో ఉండకూడదని మాట స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి ఒక సమర్పణ కలిగి ఉండామో, అటువంటి ఒక సమర్పణ కలిగి ఉండామో, దేవుడు ఇష్టపడతారు, సంతోషిస్తారు. లేకపోతే దేవుని మాట ఎక్కడ ఉంది కదా, దేవుని కోపం ఏదో ఇందాక చదివాం కదా, దేవుని యొక్క రోషమని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. కొందరు ముందుగానే మొక్కుతారు. ఏంటి? ఆ! నా బాబు లేకపోతే నా పాప ప్రైస్‌లో ఏ మంచి మార్క్ వస్తే, లేకపోతే మంచి ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్తాము. అక్కడ నా ఏంటి? ప్రైస్‌లో మీ దీన్నే అన్నములో ఒకటి ఉండే అన్నంతో పాటు ఏం చేస్తారు? పాడేస్తారు. అదే దేవునికి వెళ్ళి దేవుడని చెప్పేవారికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రైస్‌లో గమనించండి. నేను మరియకొండ నిమిత్తం అంటే ఈ 3 చోట్ల గురించి మాట్లాడుతా. ప్రైస్‌లో ఎక్కడ? ఆ! ప్రైస్‌లో గమనించండి. అందే ప్రైస్‌లో గమనించండి. బయట కాదు. అక్కడ దేవుడు ఉండాలని అనుకుంటాం. దేవుని యొక్క ప్రసాదం ప్రైజ్లో గమనించండి. అంటే విగ్రహం యొక్క ప్రైజ్లో దెయ్యముల యొక్క బల్ల గమనించండి. ఏంటది? దెయ్యముల యొక్క బల్ల. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ మాటలు వినడానికి కొందరికి ఇష్టం లేదని నాకు తెలుసు. ప్రైజ్లో అంటే ప్రైజ్లో కొందరికి తెలుసు కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది అదొక వాస్తవం అండి. బైబిల్ ఇదేమి కూడా ఒప్పుకోవటం లేదని యొక్క సత్యం గమనించండి. మనం ఏదో భక్తి చేసే వాళ్ళంగా ప్రైజులో ఇందాక చెప్పినట్టు పోయిన వారు ప్రైజులో బ్రదర్ చెప్పినట్టు ఆదివార క్రైస్తవులుగా ఉండి ఇత్యాది కార్యాలన్నీ మనము చేస్తూ ఉండాము. దేవుడు సంతోషిస్తాం. రెట్టింపు ప్రైజులో శోధనతో తిరిగి వస్తారని మాట. ప్రైజ్ ఏ రెట్టింపు శోధనతో తిరిగి వచ్చే పరిస్థితి అని మాట గమనించండి. పోలే ఇక్కడ కంప్లీట్ వదిలేస్తే పర్వాలా, అటులో ఉండే ఈ రెండు మధ్యలో ఉండటమే ప్రాబ్లం. రెండు పడవలు పాలు పెట్టడమే ప్రాబ్లం. ప్రైజ్లో ఇక్కడ సంఘం యొక్క ప్రార్థన కావాలి, అక్కడ ఆ ఆ యొక్క ప్రైజ్లో ఆ బెల్ల కూడా కావాలి, ఆ ఆ ఆ దేవుని యొక్క ప్రైజ్ ఆశీర్వాదం కావాలి. గమనించండి, అక్కడే ప్రాబ్లం వస్తుందన్నమాట. గమనించండి, అక్కడే ఉండండి పర్వాలా, లేకపోతే ఇక్కడ ఈ రెండు చోట్ల ఒకరు ఉండే మాత్రము ప్రైజ్లో ఏ దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే బాధ్యత ఎవరిది? అక్కడ అక్కడ ఉండే అది ఆ యొక్క ప్రైజ్లో అది బాధ్యత తీసుకుంటుందా? ఇక్కడ బాధ్యత తీసుకుంటుందా? ఎవరికి బాధ్యత లేదు. ప్రైజ్లో ఎవరో ఒకరికి బాధ్యత అప్పు చెప్పండి. మీ జీవితం ఎవరో ఒకరికి అప్పు చెప్పండి. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తుంది, మనుషులు నమ్ముటకండే యెహోవాను ఆశ్రయించుట మేలు, నారులు నమ్ముటకండే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెర్మీయా గ్రంథంలో మనం చదువుతున్నాము, యెహోవాను నమ్ముకుంటా ప్రైజ్లో యెహోవాను ఆశ్రయం పెట్టుకోండి, యెహోవా నీకు ఆశ్రయంగా ఉండారని, యెహోవా నీకు ఆశ్రయంగా ఉండారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ఏ పూర్ణ అంటే ప్రైజ్లో యెర్మీయా గ్రంథంలో ప్రైజ్లో 18 ఆ ఆ ప్రైజ్లో యెహోవాను ఆశ్రయిస్తే యెహోవా నీకు ఆశ్రయంగా ఉండారని యెర్మీయా గ్రంథంలో గ్రీసులో ఒకసారి ప్రైజ్ ది లార్డ్ జీసస్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండాడు. నాటబడిన 17లో ఉందండి, 17 ప్రైజ్లో 17:7లో ఉంది. యెహోవాను నమ్ముకుంటా మరొకసారి చదవండి ఆ మాట. ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నాటబడిన చెట్టు వలె తన్నును, భయపడక్కర్లేదని దేవుని వాక్యం. అంటే ప్రైజ్లో నేను చెప్పే విషయం ఏంటంటే ప్రైజ్లో ఇరుకులో ఉండగా విశాల చేసి దేవుడు మన దేవుడిని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ మనమందరూ దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూచినట్టయితే, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడినట్టయితే, పరలోకం వెళ్ళడానికి శుక్రవారం చెప్పినట్టు ఆ యొక్క పరిస్థితి స్థలమును ప్రైజ్లో స్వాధీనపరచుకోవడానికి ఉన్న ప్రైజ్లో ఆ యొక్క వ్యగ్రత కలిగి మనం ఉన్నట్టయితే దాని కొరకు మాత్రం మనము ఎదురు చూచే వారంగా ఉండాలి. అటువంటి వారి మీద దేవుడు కనికరం చూపించిన గాక. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తారని గాట. ఎందుకంటే యెహోవాను మాత్రము దేవుని స్తోత్రం, యెహోవాను మాత్రము ఆశ్రయించేవాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దీనికి ఏమంటే పూర్ణ సమర్పణ కలిగి ఉండాలి. దాని స్తోత్రం. మమ్మల్ని రక్షించిన దేవునికి పూర్ణ సమర్పణ కలిగిన వారంగా ఉండాలి. ఆ ప్రభువుకు మీరు పూర్తిగా 100% నీ జీవితమును సమర్పించుకునే వారంగా ఉండాలని మడదుని స్తోత్రం. ఏ అది ప్రైజులో ఒకవేళ ప్రైజులో ఇబ్బందులు ఒకవచ్చి ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, కానీ ప్రైజులో అక్కడ నుండి విడిపించడానికి కూడా ఆ దేవుడే ఉన్నాడు. ఈయన యొక్క సత్యం ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బలి పశువును ఒకసారి కూడా మాట చదవండి. ఉత్సవ బలి పశువును రాళ్ళతో బలిబీడ కొమ్ములకు కట్టుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకిష్టం వచ్చినట్టు తిరగడానికి లేదండి. మనకిష్టం వచ్చినట్టు చేయడానికి లేదండి. మనకొక ప్రైజ్లో అనుగుణమైన రీతిలో మనము భక్తి చేయడానికి లేదండి. మనకిష్టమైన రీతిలో ప్రైజ్లో ప్రవర్తించడానికి లేదండి. మనకిష్టమైన రీతిలో మనం ముందుకు సాగడానికి లేదండి. మనకిష్టమైన ప్రైజ్లో అన్నిటికీ ప్రభు యొక్క కంట్రోల్లో మనం ఉండేవారంగా ఉండాలని మన స్తోత్రం. దానికే ఈ 2 రోజుల నుండి నేను చెప్తూ వస్తున్నాం. ఏంటి? పరిశుద్ధాత్మాభిషేకం కావాలి అనిస్తాం. ఈ యొక్క వివేచన మనకు కావాలంటే ఏముండాలి? పరిశుద్ధాభిషేకం ఉండాలి. అంటే అందుకనే ప్రభు అన్నారు, సర్వ సత్యములోకి నడిపించే ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ. ఎందుకంటే నేను అన్నీ మీకు బోధించలేదంట. ప్రభు చెప్తున్నారు, అన్నీ మీకు బోధించలేదు అని చెప్తున్నారు. నిన్న చదివా ఆ మాట. ప్రైజ్. ఏ అన్నీ నీకు బోధించలేదు, కానీ ఎప్పుడైతే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపి ఆత్మస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నర్వ సత్యములోకి నడిపించును. వినినో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రైజ్ ది లార్డ్. అది సొంతంగా కాదు బోధించేది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్ద నుండి ప్రభు బోధించిన ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క బోధించవలసిన విషయాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సర్వ సత్యములోకి నడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది అడుగుతారండి, సిగరెట్ తాగకూడదు బైబిల్లో ఉందా? అడుగుతారు. మందు కొట్టకూడదని ఉంది ఒకటి. సినిమా చూడకూడదని బైబిల్లో ఉందా? ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు కొందరు. ఇదన్నీ బైబిల్లో లేదు. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారికి అది తెలుసు. దేవుని స్తోత్రం. వారికి అది తెలుస్తుందని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందుకనే ఉంది, సర్వ సత్యములోకి నడిపిస్తాడంట. ఎవరు? సత్యస్వరూపి అయిన ఆత్మ. ప్రైజులో. అందుకనే ప్రైజులో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిన దేనికంటే ప్రైజులో ఈ యొక్క ఆత్మ యొక్క ప్రైజులో సహాయం మనకు కావాలి. ఈ ఆత్మ ప్రైజులో మనం పొందుకోవాలి. ఈ ఆత్మ యొక్క ప్రైజులో శక్తి మనం పొందుకునే వారంగా ఉండాలని మన స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మ ప్రవర్తన ద్వారా రక్షణ పొందారు. ప్రైజులో తప్పులేదు, గమనించండి. ఇంకా దాని యొక్క కొలత వేరువేరుగా ఉండి, కొలమానం వేరువేరుగా ఉంది. ఒక విషయాన్ని గమనించగలమ. శక్తి ఉంది దానికి. చీలమండలంలోతు వరకును, మోకాలు వరకును, నడుములోతు వరకును దాటలేనండి ప్రభావములోకి నన్ను నడిపిస్తని చెప్పి ఉంది. గమనించండి. గమనిస్తాం. దాటలేనంత ప్రవాహములోకి మనం నడిపిస్తే అనేక విషయాలు మనం తెలుసుకోగలము. గమనిస్తాం. హల్లెలూయా. అనేక విషయములు కొందరికి తెలుసు. ఎందుకంటే అనుభవం ఎక్కడి వరకు ఉంది? చీలమండల దోక వరకే ఉంది. కొందరికి మోకాలు వరకే ఉంది. కొందరికి నడు ఇంకా ఉంది. ఏంటది? దాటలేనంత ప్రభావములోకి దేవుడు మమ్మల్ని నడిపించేవాడే ఉన్నాడని మన స్తోత్రం. హల్లెలూయా. మనకిష్టం వచ్చినట్టు తిరిగితే, మనకిష్టం వచ్చిన రీతిలో మనం ఆరాధన చేస్తే, మనకిష్టం వచ్చినట్టు భక్తి చేస్తూ వెళ్తే మాత్రము ఇటువంటి కార్యాలు జరగటం లేదు. కానీ దేవుని విధానములో మనము దేవుణ్ణి ఆరాధించేవారే ఉండునుగాక. హల్లెలూయా. పూర్ణ సమర్పణ కలిగి మనం జీవించునుగాక. పూర్ణ సమర్పణతో మనం ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తామని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రము. ఉత్సవ బలి పశువును
తాళ్ళతో దగ్గర ఆ కొమ్ములకి దగ్గర కట్టండి. దేవుని స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ఆ కొమ్ములకి దగ్గర కట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఏ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. దేవుని రాకడలో అందరూ ఎత్తబడాలి. హల్లెలూయా. అదే అందరి యొక్క కోరిక. కానీ మనకిష్టం వచ్చిన విధానములో ఉన్న ఆరాధన, భక్తి చేయటము, అది అక్కడ వరకు చేరుతుందా లేదా అని ఒక్క క్షణం మనం ఆలోచన చేసి ప్రైజ్లో మమ్మల్ని పూర్తిగా దేవుని విధానములో ప్రైజ్లో ఆరాధన చేస్తూ దేవుని విధానములో మనము ఆరాధిస్తూ దేవుని భక్తి చేస్తూ ముందుకు సాగడానికి కూడా ఆత్మశక్తి దేవుడు మనకందరికి దయచేయనుగాక. ఆ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడినగాక. హల్లెలూయ. పూర్ణ సమర్పణ కలిగి మనం ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాము. దేవుడు మమ్మల్ని అందరినీ ఇచ్చిన మాట ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దామండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.